హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవైసీ గ్లోబల్ స్టోరీస్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాల్టి మన స్టోరీలో గగన్ మరియు ధరణి బాబామర్దళ్ళ అందమైన స్టోరీని చదివేద్దాం పదండి. సూర్య మరియు ధరణి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బాబామరదళ్ళు. పచ్చని పల్లెటూరి వాతావరణంలో ఒకే ఇంట్లో అల్లరి చేస్తూ పెరిగిన వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎంత ఎక్కువగా ఉండేవో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ కూడా అంతే గాఢంగా ఉండేది. ధరణి తన అమాయకత్వంతో చలాకితనంతో ఎప్పుడూ సూర్యను ఆట పట్టిస్తూ ఉంటే సూర్య మాత్రం పైకి కోపం నటిస్తూనే ఆమెకు తెలియకుండా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. సెలవుల వేళ పొలాల గట్ల మీద తిరగడం, బావి దగ్గర నీళ్లు చల్లుకోవడం వంటి మధుర జ్ఞాపకాలు వారి మధ్య తెలియని ఒక అనుబంధాన్ని పెంచాయి. సూర్య పట్నం వెళ్ళి చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత తన మరదలు ధరణిని చూసినప్పుడు అతనిలో కలిగిన భావన కేవలం చనువు మాత్రమే కాదు, అది ఒక అందమైన ప్రేమగా మారిందని అతనికి అర్థమయ్యింది. కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఇద్దరి మధ్య ఉన్న భావామరదళ్ళ ఆట పట్టించే వరస ఒక అడ్డుగోడలా నిలిచింది. సూర్య తన మనసులోని మాటను చెప్పాలని ప్రయత్నిస్తున్న ప్రతిసారి ధరణి తన అలవాటు ప్రకారం ఏదో ఒక అల్లరి చేసి ఆ విషయాన్ని పక్కదారి పట్టించేది. ఒకరోజు సాయంత్రం ఊరి చివర ఉన్న పాత రావి చెట్టు కింద కూర్చున్నప్పుడు సూర్య ధైర్యం చేసి ధరణి చేతిని పట్టుకున్నాడు. ఎప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ధరణి సూర్య కళ్ళల్లోకి చూడగానే ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆ నిశ్శబ్దంలోనే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టం స్పష్టంగా అర్థమయ్యింది. అయితే సరిగ్గా అదే సమయంలో ఊరి పెద్దలు వీళ్ళిద్దరి పెళ్లి గురించి ఇంట్లో ప్రస్తావించగా కొన్ని పాత ఆస్తి గొడవల వల్ల ఇరు కుటుంబాల మధ్య చిన్నపాటి విభేదాలు పొడుసాపాయి. ప్రేమ గెలుస్తుందని నమ్మిన సూర్య తన మరదలిని తన సొంతం చేసుకోవడానికి ఆ కుటుంబ కలహాలను ఎలా ఎదురించాలో అని ఆలోచనలో పడ్డాడు. కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు ముదురుతున్న కొద్దీ సూర్య మరియు ధరణిల మధ్య దూరం పెరుగుతుందేమో అన్న భయం వారిద్దరిని వెంటాడింది. ఒకవైపు పెద్దల పంతాలు, మరోవైపు పవిత్రమైన అనురాగం మధ్య ధరణి కన్నీళ్లు పెట్టుకోగా సూర్య మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. అయితే సూర్య ఆస్తిపత్రాలు వెతుకుతున్న సమయంలో అతనికి ఊహించని ఒక చేదు నిజం ఎదురయ్యింది. తన తండ్రి మరియు ధరణి తండ్రి మధ్య ఉన్న గొడవ కేవలం భూమి గురించి మాత్రమే కాదని, గతంలో జరిగిన ఒక పాత ప్రమాదం వల్ల ఒకరిపై ఒకరు పెంచుకున్న పగ అని అర్థమయ్యింది. ఆ ప్రమాదంలో ధరణి తండ్రికి జరిగిన నష్టానికి సూర్య తండ్రి కారణమని అందరూ నమ్ముతున్నారు. ఆ నిజం తెలుసుకున్న సూర్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన తండ్రిపై ఉన్న నిందను తొలగించకుండా ధరణిని పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని అతనికి అర్థమయ్యింది. ఈ నిజం తెలుసుకున్న సూర్య మౌనంగా ఉండలేకపోయాడు. ఒకవైపు ధరణి పై ఉన్న ప్రేమ, మరోవైపు తన తండ్రిపై పడ్డ నింద అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అదే సమయంలో సూర్య మరియు ధరణికి ఒకరినొకరు ఇష్టపడుతున్నారనే విషయం ఇంట్లో పెద్దవాళ్లకు తెలిసిపోయింది. ఒకరోజు సాయంత్రం అందరూ కలిసి ఉన్నప్పుడు సూర్య తండ్రి ఆవేశంతో ఊగిపోతూ, శత్రువు ఇంటి అమ్మాయిని మన ఇంటి కోడలిగా రావడానికి వీల్లేదని చెప్పారు. అటువైపు ధరణి తండ్రి కూడా నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి కొడుక్కి నా కూతుర్ని ఇవ్వను అంటూ భీష్మించి కూర్చున్నాడు. ఇరు కుటుంబాల మధ్య మాట పెరిగి పెద్దల గొడవగా మారిపోయింది. ధరణి కన్నీళ్లతో గదిలోకి వెళ్ళిపోగా సూర్య మాత్రం నిశ్చలంగా నిలబడి ప్రేమ అనేది పగను పెంచడానికి కాదు, పాత గాయాలను మాన్పడానికి పుట్టిందని గట్టిగా చెప్పి
ఆ పాత ప్రమాదం వెనుక ఉన్న నిజాన్ని బయటపెడతానని అందరి ముందు సవాలు చేశాడు. సూర్య నిజాన్ని నిరూపించేలోపే పరిస్థితులు తలకిందులయ్యాయి. సూర్య తండ్రి పంతానికి పోయి తన స్నేహితుడి కూతురితో సూర్యకు నిశ్చితార్థం ఖాయం చేశాడు. అటువైపు ధరణి తన తండ్రి కాళ్ళవేళ్లపడి బ్రతిమాలినా ఆయన అస్సలు వినలేదు. ఆ ఇంటి నీడ కూడా మన మీద పడకూడదు, మరో మాట మాట్లాడితే చచ్చిపోతానని ఆయన తెగేసి చెప్పడంతో ధరణి నిస్సహాయురాలైపోయింది. సూర్య లేని జీవితం తనకు వద్దని నిర్ణయించుకున్న ఆమె గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని తన చెయ్యి కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ధరణి తల్లి ఆ దృశ్యం చూసి గట్టిగా కేకలు వేస్తూ వణికిపోతున్న చేతులతో సూర్యకు ఫోన్ చేసింది. సూర్య ధరణి చెయ్యి కోసుకుందిరా, త్వరగా రా అని ఏడుస్తూ చెప్పడంతో సూర్య గుండె ఆగిపోయినంత పనయ్యింది. క్షణాల్లో అక్కడికి చేరుకున్న సూర్య రక్తం ఓడుతున్న ధరణిని చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెను ప్రథమ చికిత్స చేసి ప్రాణాపాయం తప్పించాక ఒక్కసారిగా ఆవేశంతో ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు. చావడం పరిష్కారం అనుకున్నావా? నా ప్రేమపై నీకు అంత నమ్మకం లేదా అని గద్దిస్తూ ఆమెను బలవంతంగా తనతో తీసుకువెళ్ళాడు. నేరుగా ఊరి చివర ఉన్న గుడికి చేరుకొని దేవుడి సాక్షిగా ఆమె మెడలో తాళి కట్టాడు. భయంతో వణుకుతున్న ధరణికి ధైర్యం చెప్పి నేరుగా తన ఇంటి గడప ముందుకు తీసుకువచ్చాడు. నువ్వు కోరుకున్న శత్రువు ఇంటి కోడలు ఇదే, ఇప్పుడు ఏం చేస్తారో చేయండి అని తన తండ్రి ఎదుట నిలబడ్డాడు. ఆ దృశ్యం చూసి రెండు కుటుంబాలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాయి. మెడలో తాళి, చేతికి కట్టుతో గడప ముందు నిలబడిన సూర్య ధరణులను చూసి ఇరు కుటుంబాల వాళ్ళు నిశ్చేష్టులయ్యారు. సూర్య తండ్రి ఆవేశంతో ఊగిపోతూ, నా మాట జవదాటి ఈ శత్రువు కూతుర్ని ఇంటికి తీసుకువస్తావా? ఇప్పుడే ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని గర్జించాడు. కానీ సూర్య అడుగు వెనక్కి వెయ్యలేదు. ధరణి చెయ్యి పట్టుకొని లోపలికి నడుస్తూ, నాన్న, ఈమె మీ శత్రువు కూతురు మాత్రమే కాదు, నా భార్య, మీ కోడలు. ఆమె ప్రాణం తీసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మన పంతాలే. ఆస్తి కోసం, పాత పగ కోసం ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించిన మనుషులను దూరం చేసుకోవటం న్యాయమా అని నిలదీశాడు. అక్కడ జరిగిన రభస చూసి ధరణి తండ్రి కూడా అక్కడికి చేరుకున్నాడు. తన కూతురి పరిస్థితి చూసి ఆయన మనసు ద్రవించిన పైకి మాత్రం పగతోనే ఉన్నాడు. అప్పుడు సూర్య తన దగ్గర ఉన్న పాత ఆధారాలను బయటకు తీశాడు. ఆ ప్రమాదం జరిగినప్పుడు నిజంగా ఏం జరిగిందో, ఎవరో చేసిన కుట్ర వల్ల రెండు కుటుంబాలు ఎలా విడిపోయాయో పూసగుచ్చినట్టు వివరించాడు. ఆ నిజం విన్న ఇద్దరు తల్లిదండ్రులు ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయారు. తాము ఇన్నాళ్ళు పెంచుకున్నది కోపం కాదు, ఒక అపోహ అని వారికి అర్థమయ్యింది. చివరికి ధరణి తల్లి మరియు సూర్య తల్లి ఇద్దరు కలిసి పెద్దలను ఒప్పించారు. పిల్లలు ఒకటయ్యారు. మన పగలు కూడా ఇక్కడితో అంతం చేద్దామని చెప్పడంతో పెద్దల మనసులు కరిగాయి. సూర్య తండ్రి ముందుకు వచ్చి ధరణి తలనిమిరి, క్షమించు తల్లి, నా పంతం నీ ప్రాణం మీదకు తెచ్చింది అని బాధపడ్డాడు. పెద్దలు గొడవలు సద్దుమణిగి అందరి ఆశీర్వాదాలతో సూర్య ధరణిల గది శోభనానికి ముస్తాబయ్యింది. పల్లెటూరి స్వచ్ఛమైన గాలిలో మల్లెపూల పరిమళం వెదజల్లుతుంటే ధరణి తల వంచుకొని గదిలోకి అడుగుపెట్టిన సూర్య తలుపు గడియ వేసి నెమ్మదిగా ఆమె వైపు నడిచాడు. ఎప్పుడు అల్లరి చేసే సూర్య ఆ క్షణంలో తన భార్యగా మారిన ధరణిని చూసి మంత్రముగ్ధుడైపోయాడు. ఆమె పక్కన కూర్చొని వణుకుతున్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఏయ్ రాక్షసి, ఇప్పటికీ నా మీద కోపంగానే ఉన్నావా? ఆ రోజు నిన్ను కొట్టినందుకని సూర్య నెమ్మదిగా అడిగాడు. ధరణి మెల్లగా తల పైకెత్తి కళ్ళల్లో నీళ్లతో సూర్య వైపు చూస్తూ, ఆ దెబ్బ నా ప్రాణాన్ని కాపాడింది బావా. నువ్వు కొట్టినందుకు కాదు, నన్ను వదిలేస్తావేమో అన్న భయంతోనే నేను అలా చేశానని అతని గుండెపై తల వాల్చింది. సూర్య ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, నిన్ను వదిలేయడమా?
ఈ సూర్యుడు ఉన్నంత వరకు ఈ ధరణి అతనికి దూరం అవ్వదు. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ మాటలకు ధరణి ముఖం ఎర్రబడింది. సూర్య ఆమె చెవి దగ్గరకు వంగి, మరి ఇప్పటి నుంచైనా నన్ను ఆట పట్టించడం మానేస్తావా, లేక అలాగే అల్లరి చేస్తావా అని తుంటరిగా అడిగాడు. ధరణి నవ్వుతూ, నువ్వు నా బావవి మాత్రమే కాదు, ఇప్పుడు నా భర్తవి కూడా, అందుకు అల్లరి రెట్టింపవుతుందని సూర్యను గట్టిగా హత్తుకుంది. బయట వెన్నెల కాంతి ఆ గది కిటికీ గుండా లోపలికి ప్రసరిస్తుంటే ఆ బావ మర్దల్ల అల్లరి ప్రేమ కథ ఒక మధురమైన దాంపత్యం జీవితంగా మారిపోయింది. పచ్చని పొలాలు, రావి చెట్టు కిందగా మొదలైన వారి ప్రేమ ఇద్దరి మనసులు ఒక్కటవ్వడంతో సుఖాంతమయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఒక కథతో మళ్ళీ కలుద్దాం.